నా అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎంతవరకు ఇన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానిస్తున్నాం. బైబిల్ గ్రంథం చిన్న మాట మనం కీర్తన గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 18. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దావీదు గారి కీర్తన రాస్తూ ఒక మాట అయితే తెలియజేస్తున్నాను. దావీదు గారు ఎవరిని ప్రేమిస్తారంట? దేవుని ప్రేమిస్తారు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజానికి మన జీవితంలో ఎవరిని ప్రేమిస్తాం? రాత్రి మనం ధ్యానిస్తున్న విషయం, మనము ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ప్రేమిస్తాం? దావీదు గారు అంటున్నారు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజానికి మనం మన కుటుంబీకులు ప్రేమిస్తాం, అవునంటారు కాదంటారా? ఫస్ట్ బిడ్డలు ప్రేమిస్తాం, తల్లిదండ్రులు. ఒకవేళ భార్య అయితే భర్తను ప్రేమిస్తుంది, భర్త అయితే భార్యను ప్రేమిస్తాం. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని ప్రేమిస్తాం? కుటుంబాలను ప్రేమిస్తాం. ఆ తర్వాత కొంతమంది పనిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది తిండిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు ప్రేమించే వాళ్ళు ఉంటారు, బంగారం ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే వస్తువులు ప్రేమించే వాళ్ళు కూడా లేకపోలేదు, అవునంటారు కదంటారు. ఎవరైనా సరే కొత్త బైక్ కొనుక్కున్నారు అనుకుంటారు, ఎక్కడి దగ్గర వస్తారంటే ఇస్తారా? ఎంత ప్రేమిస్తారు. ఒక వస్తువుని ఒక బైక్ కానివ్వండి, ఒక కారే కానివ్వండి, ఎంత ప్రేమగా చూసుకుంటుంటారు. అయితే దావీదు గారి జీవితంలో ఎవరిని ప్రేమిస్తున్నాడు? దావీదు గారికి భార్య లేదా, బిడ్డలు లేదా? ఆయన ప్రేమించడానికి ఆస్తిపాస్తులు లేవా, వస్తువులు లేవా? ఎందుకని మనలాగా ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించట్లేదు? దావీదు గారు ఎందుకని యెహోవా నా బలమా, నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి అనుకుంటారా అంటే, వీటన్నిటిని ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు. అయితే మనం మొదటగా దేవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో దేవుడు మనకు అన్నింటిని కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి, అతను వైపుస్తుంది. మనం మొదట ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించి వారి జీవితాల్లో సమస్తము సమకూలు జరుగుతాయి. అన్నిటిని దేవుని ద్వారా పొందుకుంటూ ఉన్నాము. దేవుడు ఇచ్చిన వాటిని ప్రేమిస్తాం, కానీ దేవుడు మాత్రం ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. మనం అర్థమవుతాయి మీకు? దేవుడు ఇచ్చిన వాటిని మనం ప్రేమిస్తాం, కానీ దేవుడు ప్రేమించుతాం. కానీ దావీదు గారు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నాం, దేవుడిని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఇటన్నిటిని ఇచ్చిన వాడు దేవుడి. కాబట్టి మనం దేవుడిని ప్రేమిస్తాం. అలా ప్రశ్న అడుగుతాను, అసలు ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏదన్నా ఇవ్వడం తెలియక అంటారేమో. ప్రేమించడం అంటే తెలుసు, నిజంగా ప్రేమించేవారు. ఇప్పుడు ఏ భర్త అయినా సరే భార్యను ప్రేమిస్తున్నాడని ఎలా తెలుస్తుందండి? పొద్దున్నే మొహం ఫాస్ట్ నేను ప్రేమిస్తున్నానంటే సరిపోతా? ఏ భర్త అయినా భార్యని కానీ కుటుంబాన్ని కానీ ప్రేమిస్తూ ఉన్నాడంటే వారి వరకు ఏం చేస్తాడు? ఆ భర్త కష్టపడతాడు. వారికి ఏ కష్టం లేకపోకుండా ఏం చేస్తాడు? వారికి కావాల్సిన వాటి అన్నింటిని కూడా సమకూరుస్తూ ఉంటాడు. అవునంటారు కదంటారు. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పి సరిపోతా? పిల్లలకి ఏం కావాలి ఎన్ని కూడా ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు లేకపోయినా అన్నింటినీ ఏ టైంకి ఏం కావాలి అన్నింటి కూడా తీసుకొని సమకూరుస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా లోకాన్ని ప్రేమించారు లేదా? యోహాను సువార్త 3:16 ఒకసారి చదవండి. యోహాను సువార్త ఆ మాట చదవండి. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవుడు లోకాన్ని ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతో అన్నకంటున్నారా? ఓర్పు మాట చెప్పుకున్నాడా? దేవుడు నిజంగా లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే
నేను లోకాన్ని ప్రేమించాను అని ఊరికి మాట చెప్పలా. ఏం చేశాడు అంటే పరలోకాన్ని విడిచాడు, తండ్రిని విడిచాడు. మట్టి మనుషులైన మన కొరకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టినందుకు ప్రేమించేవాడు ఆయన ఊరికి మాట చెప్పుకోవాలా? అవునండి కదండి. మా నిజంగా ప్రేమించినట్టు తెలుసా? ప్రేమించే వారి కొరకు ఏదైతే చేయాలని. ఇప్పుడు దావీదు గారి చింతనకి మన దావీదు గారి దగ్గరికి పోతాం. దావీదు గారు కూడా ఏమంటూ ఉన్నారు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దావీదు గారు దేవుడిని ప్రేమిస్తున్నానని మాట చెప్పాడా? ప్రభు కొరకు ఏమైనా చేశాడు? సమస్తాన్ని కూడా ప్రభు కొరకు ఖర్చు పెట్టాడండి. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్న నన్ను దేవుడు ఇశ్రాయేలు రాజుగా చేసి ఇంత మంచి భవనాన్ని ఇస్తే నేను హాయిగా హంసులుగా తలపడుకుంటూ ఉన్నాను. నా దేవుడి మందిరం తేరాలో ఉంది, గుడారాల్లో ఉంది. ఎలాగైనా సరే నా దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచన రాగానే ఎప్పటి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకో నేను దేవుడి మందిరం కట్టాలనుకుంటున్నాను అసలు. ఆ దైవజనుడు మొదలుపెట్టాడు, నీకు నచ్చినట్టు చేయంటాడు. ఆ తర్వాత దేవుడు మనం మాట్లాడతాను నాతాను ప్రవక్తతో, నువ్వు కట్టడానికి వీళ్ళేదని చెప్పేసి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు. వెంటనే నాతాను ప్రవక్త ఆలస్యం చేసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు కట్టడానికి వీళ్ళేది దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి ఆ మందిరం ఆలోచన నువ్వు అనేస్తూ నీ నడుము నుండి వస్తున్న నీ కుమారుని ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పమన్నప్పుడు దావీదు గారు ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదండి. దావీదు గారు ఎక్కడ కూడా నిరుత్సాహపడలా. దేవుడి మందిరాన్ని కట్టింది ఎవరు? సొలొమోను రాజు గారు. కట్టింది సొలొమోనే, కానీ మందిరానికి కావాల్సిన వారిని సమకూర్చినప్పుడు దేవుని మీద ప్రేమకు దావీదు గారి సమస్తాన్ని సమకూర్చారు. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మనము దేవుడిని ప్రేమించుకోవాలిగా ఉండాలండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఈ లోకంలో ఏ స్నేహితుడు ఒక స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టాల, భార్య భర్త కొరకు ప్రాణం పెట్టాల. ప్రాణాలు ఇచ్చిన భార్యలు ఉన్నారు, సమాజంలో ఉన్నారు లేదా? ప్రాణాలు ఇచ్చిన భర్తలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకు ప్రాణాలు ఇచ్చిన తల్లిదండ్రులు లేదా? ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టినందుకు ప్రేమించిన వాళ్ళు ఈ లోకంలో చాలా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు పాపుల మీద మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కలువరి గిరిలో శిలువ యాగం చేసి ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి. మనం అంటే ఆయనకు అంత ప్రేమ. ఇప్పుడు మనం కూడా ఆయన ప్రేమించాలి. ఆ ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అంటే దేవుడిని ప్రేమిస్తున్న మాటలు చెప్పడం కానీ దేవుడి కొరకు పని చేసి చూపించాలి. ఎవరైతే దేవుడి ప్రేమతోటి, దేవుడి మీద ప్రేమతో దేవుడి పరిచరిస్తూ ఉంటారో, దేవుడి మందిరంలో దేవుడి సేవ కావలసిన వాటన్నింటినీ సమకూరుస్తూ ఉంటారో, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడండి. దేవుడి స్తోత్రం చెప్పండి. యెహోవా అంట దేవుడి పని కొరకు సావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. బైబిల్లో రాయబడింది. యెహోవా ఎలా ఉన్నాడంట? దేవుడి పని కొరకు, దేవుడి పరిచయం కొరకు, దేవుడి పని కొరకు సావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇలా ఈ నాలుగు అందుకనే బైబిల్లో మాట్లాడబడిందండి. అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యాలంట ఎవ్వరు చూడట్లేదంట. ఈ రాత్రి ప్రభు మనకు ఒక విషయం తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో అన్నిటిని మన కొరకు సమకూర్చిన వారు ప్రభువే. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు అన్నిటిని సమకూరుస్తూ ఉన్నాడు.